మోందో తుఫాను కారణంగా ప్రకాశం జిల్లా సంతనూతలపాలెంలో చీమకుర్తికి చెందిన బాతుల పెంపకదారులు తీవ్ర నష్టం జరిగింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంతనూతలపాడు చెరువు అలుగుపారడంతో వరద నీటిని వేరే మార్గం లేక పంట పొలాలకు మళ్లించడం జరిగింది. ఆ పక్కనే పంట పొలాల్లో బాతుల పెంపకం చేసుకుంటున్న చీమకుర్తికి చెందిన 3 కుటుంబాల వారు భారీగా నష్టపోయారు. సుమారు 25 లక్షల పైగా విలువ కలిగిన బాతు పిల్లలు వరద నీటిలో కొట్టుకుపోయాయని బాధిత కుటుంబాలు తెలిపాయి. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు బాధితులు. మేము బతుకుదేరు కోసం నూతలపాటు చెరువులో పిల్లలు వేసుకున్నాం. 30,000 పిల్లలు. 30,000 పిల్లలు వాన పడతానా నీళ్ళ చెరువు కొంచెం కాలువ పెరిగి చెరువులోంచి కొట్టుకొని పోయినాయండి. తర్వాత డబ్బులు 35 రూపాయలు పెట్టి పిల్లలు కొనుక్కొచ్చాము. పెట్టుబడి మనిషికి వచ్చి 3 లక్షలు 4 లక్షలు అయిపోయిందండి. ఏదన్నా గవర్నమెంట్ సహాయం ఎవరు చెప్పలేదు. ఎప్పుడు వేసుకుంటున్నాము అన్నట్టుగా వేసుకున్నామండి. మేము ఎప్పుడు వాన వచ్చినా కూడా దిగవకి వెళ్ళిపోయేది, మెరక్కి వచ్చేది కాదు. ఇప్పుడు మా దురదృష్టం శాతం మా పిల్లగా నోటి కాడిది పోయింది. అప్పు తెచ్చుకొని చేసుకున్నాము. గవర్నమెంట్ తరపున సహాయం ఏమన్నా ఇస్తే కొంచెం మేలుకుంటాం. మేము చేమకుర్తి నివాసులు సంతనూతలపాడు గ్రామంలో చెరువు కింద బాతు పిల్లలు జీవతరంగా బాతు పిల్లలు వేసి పెంపుకుంటుండగా పిల్లలు దాదాపు 30 ఏళ్ళ పిల్లలు వేసుకొని వాళ్ళు అందుకు నూకలు సిట్టు అవన్నీ తెచ్చుకొని సాక్కుంటుండగా 20 రోజుల నుంచి సాక్కుంటుండగా చెరువులో నుంచి నీళ్లు తుఫాను వల్ల వచ్చేసి వరద వచ్చేసి అవన్నీ కూడా చనిపోవటం జరిగింది. వాళ్ళకి అదే జీవనాధారం. మీరు ప్రభుత్వం కానీ మీరు ఆర్థికంగా ప్రభుత్వం కానీ మరి ప్రభుత్వం కానీ రాజకీయవేత్తలు కానీ వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అన్నీ కూడా ఈ తుఫాను వల్ల వరద వచ్చి వరదలో కొట్టుకొని పోయింది. వాళ్ళకి జీవనాధారం అదే. వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతున్నాం. 20 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు 3 కుటుంబాలకు వచ్చి 20 లక్షల రూపాయల దాకా నష్టం వచ్చింది. మేము బాతు పిల్లలు వేసుకొని సంతనూతలపాడులో ఉన్నాము. మాకు ముగ్గురికి 10,000 30,000 వేసుకున్నాము. ఒక్కొక్క బాతు పిల్లలు వచ్చి 35 రూపాయలు. మాకు పెట్టుబడి 5 లక్షలు అయిందండి ఒక్కొక్కరికి. ఈ గ్రామ ప్రజలందరికీ మాకు సాయం చేయమని కోరుతున్నాము. గవర్నమెంట్ వాళ్ళకి, ఇక్కడ ఉండే వాళ్ళు కానీ అధికారులు కానీ నాకు సరే మాకు ఎవరు చెప్పలేదండి. ప్రభుత్వం కానీ మా కాడికి ఎవరు రాలేదు. మా కాడికి మాకు సాయం చేయండి అయ్యా. మాకు మా బాతు పిల్లలన్నీ చనిపోయింది. మా నోటికాడ బాతులన్నీ పోయినాయి సార్. మా పిల్లలకి అయితే ఏమి కావాలి. కింద బాతు పిల్లలు వేస్తున్నాం సార్ 20 లక్షలకి. కానీ అది మొత్తం నష్టమైంది. ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. మేము ఈ ప్రకారంగా ఉన్నాము. మా కాడికి ఎవరు రాలేదు. మా పరిస్థితి ఉంది. మాకు ఎవరు ఉంటే మాకు కొంచెం సాయం చేయండి. అది ఆ ప్రకారం కోరుకుంటున్నాము.